గురుగారు ఈ రోజు నుంచి తిరుమలలో వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దైవ స్వరూపాలకు వసంత వేడుకలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? వసంత ఋతువు ప్రారంభం చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. శిశిర ఋతువు ఫాల్గుణ మాసంతో అయిపోతుంది. ఫాల్గుణ మాసంలో శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోవటం, చెట్లు మూడులుగా ఉండటం జరుగుతుంది. వసంత ఋతువులో చికిత్సటం, మరల వాటికి ప్రాణం వచ్చి జీవం పోసుకుంటూ ఉంటాయి. ప్రకృతి మొత్తం జీవం పోసుకునేటువంటి దివ్యమైనటువంటి ఋతువు ఈ వసంత ఋతువు. ఆ కారణం చేత ఆ ప్రకృతి జీవం పోసుకునేది కూడా సక్రమమైనటువంటి జీవనాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో భగవత్ సేవ చేసినట్లయితే ఆ సక్రమమైనటువంటి జీవనాన్ని మనం పొందుతాం. కనుక ఈ వసంత ఋతువులో ఆ దివ్యమైనటువంటి వసంతోత్సవం కనుక భగవంతునికి చేసినట్లయితే ఆ భగవంతుడు ఆనందాన్ని పొంది మనకందరికీ కూడా ఓ వసంత తత్వాన్ని ఇవ్వటానికి, ఋతువులలో గొప్పదైనటువంటిది రాజుగా చెప్పబడేటువంటిది ఈ వసంత ఋతువే. వసంత ఋతువులో కూడా ఏ విధమైనటువంటి కష్టము మనకు లేకుండా ఉండాలి అంటే కేవలం భగవదారాధన తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని ప్రారంభంలోనే ఆ వసంత ఋతువులోనే తిరుమల ఈ కలియుగ వైకుంఠం, సాక్షాత్తు విష్ణుమూర్తి అక్కడ నివసించి ఉన్నటువంటి ప్రదేశం. కేవలం ఒక విగ్రహం మాత్రమే అక్కడ ఉండలేదు, భగవంతుడు అక్కడ ఉండి తీరాడు. ఆ కారణం చేత ఆ స్వామికి వసంతోత్సవం కనుక చేసినట్లయితే యావత్ భూమండలంలో ఉండే మానవ జాతి మొత్తం, ఒక్క భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా దివ్యత్వాన్ని కల్పించడం కోసం అనేక ప్రాంతాలలో ఉన్న ప్రజలంతా వసంత ఋతువు యొక్క దివ్యమైన వసంత తత్వాన్ని పొందడం కోసమే ఆ భగవంతునకు వసంతోత్సవాలు చేస్తారు. ఇది దాని ఆంతర్యం. కేవలం వసంతాన్ని మనం పొందాలి కనుక అది కారణం.